పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్యాస్ కొరత నుంచి బయటపడుతున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో బెంబలెత్తుతున్నారు. ఇక కేంద్రం త్వరగా చమురు ధరల సమస్య పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇక పెట్రోల్ ధరలతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్యాస్ కొరత నుంచి బయటపడుతున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో బెంబలెత్తుతున్నారు. కేంద్రం త్వరగా చమురు ధరల సమస్య పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వల్ల ఇప్పటికే గ్యాస్ కొరతతోటి ఇబ్బందులు పడ్డ వినియోగదారులకి మరోవైపు చూసుకున్నట్టు మాత్రం పెట్రోల్ ధరతోటి ₹2 పెరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టు మాత్రం ఈ చమురు ధరలతోటి మాత్రం ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. వాహనదారులు ఎక్కడైతే చూసుకున్నట్టే మాత్రం చాలామంది కూడా బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వాహనదారులు చూసుకున్నట్టయితే మాత్రం ఈ చమురు ధరలతోటి కూడా ఏదైతే ఉందో ఇప్పటికే పెట్రోల్ తోటి ₹2 పెరిగింది కాబట్టి సామాన్య ప్రజలకి మామూలు పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మనం ప్రధానంగా విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. గుంటూరులో చూసుకున్నట్టే మాత్రం పెట్రోల్ పంపుల వద్ద కూడా చూసుకున్నట్టే మాత్రం చాలామంది కూడా చూసుకున్నట్టే పెట్రోల్ పంపులకి పెట్రోల్ కోసం వచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే డీజిల్ ధర ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ డీజిల్ ధర కూడా చూసుకుంటే ₹87 నుంచి దాదాపు ₹107 వాటికి పెరిగిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం పెట్రోల్ పంపుల వద్ద కూడా చాలామంది కూడా వాహనదారులు వచ్చారు. అదేవిధంగా పెట్రోల్ కూడా కొంటున్న పరిస్థితి నెలకొంది. మన వైపు చూసుకున్నట్లయితే మాత్రం మనతో పాటు కొంతమంది ఏదైతే ఉందో వాహనదారులు ఉన్నారు వారితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పెట్రోల్ ధర ₹2 పెరిగింది. మామూలు పెట్రోల్ ధర పెరిగితే పరిస్థితి ఏంటంటారు? సామాన్యులకి చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం దీని గురించి ఆలోచించి కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం సామాన్యులకి మాత్రం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం కేంద్రం ఒకవైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఇప్పటికే వాహనదారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది కూడా చూసుకుంటే మాత్రం ఇప్పుడు పెట్రోల్ పంపులు కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పుడు గ్యాస్ కొరత నుంచి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కేంద్రం కూడా చూసుకుంటే సైబర్ మోసాల నుంచి కూడా బయటపడాలి అని చెప్పి ఇప్పటికే కేంద్రం ఒక ప్రకటన కూడా వెలువడిన పరిస్థితి నెలకొంది. సామాన్య ప్రజలు ఏదైతే ఉందో వాహనదారులు చూసుకున్నట్టే మాత్రం మామూలు పెట్రోల్ ధర అదేవిధంగా డీజిల్ ధరలు కూడా పెరిగితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం చూసుకున్నట్టే మాత్రం నిత్యావసర ధరల మీద కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాంతో చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికే కేంద్రం కూడా ఒక అప్రమత్తమైన అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కేంద్రం ప్రకటించిన పరిస్థితి నెలకొంది. మనతో పాటు కొంతమంది కూడా ఏదైతే ఉందో వాహనదారులు ఉన్నారు వారితో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పెట్రోల్ ధర ₹2 పెరిగింది. ఇప్పుడు మీరు మాత్రం కారు వినియోగిస్తుంటారు. మామూలు పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగితే ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ఇబ్బంది అనేది సహజంగా వస్తుంది. ఇప్పుడు మన దేశాల్లో ఉన్న క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేదంటే మన దేశంలో ఉన్న ఆర్థిక సంబంధం కావచ్చు, ఏదైనా సరే పరాయి దేశాలతో సంబంధం ఉంటే కనుక మనం పరాయి దేశాలతో స్నేహంగా ఉండాలి. ఎందుకంటే రాకపోకలు జరుగుతాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది బిజినెస్ మ్యాన్స్ కూడా మన దేశానికి సపోర్ట్గా నిలబడాలి. ఎందుకనంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, అది ఎవరి తప్పు కాదు, నీ తప్పు కాదు, నా తప్పు కాదు. దేశాల మధ్య సంబంధాన్ని మనం నిలబెట్టాలి. అది ప్రాబ్లం అనేది అందరికి వచ్చింది. కానీ మనం కొంచెం పెద్ద మనసుతో అలాగే ధైర్యంగా ఏమైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం తగ్గించుకొని ఎలాగోలా అడ్జస్ట్ అవ్వటం చాలా మంచి పని. అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం కొంతమంది ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటే వాహనదారులు చెబుతున్న పరిస్థితి సత్సంబంధాలు మెరుగుపడాలి. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఈ సమస్యను జటిలం కాకుండా చూసుకున్నట్టే వీలైనంత త్వరగా కూడా ప్రజలు దీన్ని కూడా చూసుకున్నట్టే మాత్రం వీటి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చూసుకున్నట్టే మాత్రం వీటన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని సామాన్య ప్రజలు కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో సమస్యని పరిష్కరించే వరకు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇప్పటికే వాహనదారులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ చూసుకుంటే మాత్రం ఈ సమస్యని జటిలం కాకుండా కేంద్రం మాత్రం వీలైనంత వరకు ఈ సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం అడుగులు ముందుకు వేయాలి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి ఈ సమస్యని జటిలం కాకుండా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.